హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్. నేను మీ కళ్యాణి అండి. ఈ రోజు అయితే బొమ్మ చేపల కర్రీ సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేస్తాను నా స్టైల్లో అనేది అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా ఒక గిన్నె, వెడల్పటి గిన్నె పెట్టుకొని అది వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర కూడా, అలాగే ఆనియన్స్ కూడా వేసుకోవాలి. నేను జీలకర్ర వేయలేదని మళ్ళీ క్వశ్చన్ అయితే వేయొద్దు. కొద్దిగా మెంతి ఆకు, అలాగే కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలి. మెంతి ఆకు ఉంటే చేపల కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎండాకాలంలో మెంతి ఆకు వస్తుంది కాబట్టి సమ్మర్లో చేపలు కూడా ఎక్కువగా వస్తాయి. సో మెంతి ఆకు వేసుకుంటే సూపర్ ఉంటుంది. అవి ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు, అలాగే కొద్దిగా అల్లం అయితే వేసుకొని అల్లంని ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. అల్లం మొత్తం పచ్చివాసన పోయి ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న చేప ముక్కలను అయితే ఒక్కొక్కటిగా మనము ఫ్రై చేసుకున్న దాంట్లో అయితే పరుచుకోవాలండి. అలా ఒక్కొక్కటి పరుచుకోండి, మొత్తం అయితే అలా కుమ్మరియొద్దు. ఎందుకంటే కొంచెం మనకి ఫిష్ వాటర్ అనేటివి ఉంటాయి కదా, అవి అందులో పడకుండా ఉండాలి అంటే మనం ఒక్కొక్కటి ఇలా గిన్నెలో అయితే వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు లేదా 4 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మళ్ళీ చేపల్ని ఒక్కొక్కటిగా రివర్స్లో అయితే వేసుకోవాలి. ఒకేసారి గరిటె పెట్టి కలపొద్దండి. నెమ్మదిగా నిదానంగా ఒక్కొక్కటి అయితే రివర్స్లో అయితే వేసుకోవాలి. అలా రివర్స్లో వేసుకున్నాక అవి కూడా ఒక 5 మినిట్స్ ఫ్రై అవ్వాలి. అలా ఫ్రై అయిన తర్వాత నేను ముందుగానే చింతపండు రసం అయితే నానబెట్టుకున్నాను. సో చింతపండు రసం తీసుకొని అందులో మనకి ఎంత కారం పడుతుందో టేస్ట్కి అలాగే సరిపడా కారము, అట్లే ఉప్పు వేసి చింతపండు రసం అయితే ప్రిపేర్ చేసి పెట్టానన్నమాట. సో ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఉప్పు కారం ఆల్రెడీ మనం చింతపండు రసంలో వేసాం కాబట్టి ఈ పీసెస్కి వేయాల్సిన అవసరం అయితే లేదు. సో మనకి ముక్కలు మునిగేంత వరకు కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చింతపండు రసం అయితే టేస్ట్కి సరిపడా పులుపు చూసుకోండి, కారం చూసుకోండి, అలాగే ఉప్పు కూడా చూసుకొని అయితే చింతపండు రసం కూడా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మనమైతే మూత పెట్టేసుకోవాలి. సో అవి మసులుతున్న టైంలో నేను ఇందాకనే జీలకర్ర మెంతులు వేయించి పొడి అయితే చేశాను ఫ్రెష్గా. సో దీన్ని మాత్రం కంపల్సరీ చేపల కర్రీలో వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. రుచి అయితే చెప్పని అవసరమే లేదు, అంత బాగుంటుంది అనమాట. సో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి, కానీ నాకైతే లేదు, ఆ రోజే ప్రిపేర్ చేశాను. ఈ మధ్య ఎక్కువ నాన్ వెజెస్ అవ్వడం వల్ల త్వరగా అయిపోయింది. సో మనకి అది వేస్తే మనం చింతపండు రసం అనేది కూడా మనకు చిక్కబడుతుంది. సో చిక్కబడిందా లేదా అయితే చెక్ చేసుకోవాలి. సో చిక్కబడ్డాక మనమైతే ఫైనల్గా కొత్తిమీర వేసుకొని, అలాగే ఇంకా ఏమైనా ఉప్పు కారం పడుతుందో చూసుకొని అయితే వేసుకోవాలండి. సో నాకైతే అన్నీ ఆడికాడికి సమానంగా సరిపోయినాయి. సో చింతపండు రసం అయితే మనకి ఇప్పుడు పులుసు అయితే చిక్కబడిపోయింది. ఆల్మోస్ట్ చేపల కర్రీ కూడా ఫ్రై అయిపోయింది. చేపల కర్రీ వండేటప్పుడు అస్తమానం గరిటె పెట్టి తిప్పొద్దండి, ఎందుకంటే ఆ పీసెస్ అనేవి విరిగిపోతాయి. అసలు చేపల కర్రీ లాగానే ఉండదు. సో ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేస్తున్నాను. చల్లారిన తర్వాత తింటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. వేడి మీద చేపల కూర అస్సలకే బాగోదు. మీరు రేపటి కోసం ఈరోజు నైట్ వండుకుంటే ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఈ వీడియోకైతే లైక్ చేయండి, అట్లనే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.